अथ मंत्रपाठः। सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము అష్టాధ్యాయి క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 30వ సూత్రం వరకు మనం చూశాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహం అస్తు ప్రకృతమంచుదాం. ఇదో సూత్రం వచ్చేసి 31వ సూత్రం చూడండి. కుషీద దశైకాదశాత్ స్టచౌ. కుషీద దశైకాదశాత్ స్టచౌ. ఇది మనకు సూత్రము. పదవిభాగం వచ్చేసి కుషీద దశైకాదశాత్ పంచమే విభక్తి ఏకవచనము, స్టచౌ ప్రథమ విభక్తి ద్వివచనము. సమాసం వచ్చేసి కుషీదం చ దశైకా దశచ. దశైకా దశచ ఈ రెండింటికి కలిపితే కుషీద దశైకాదశం, తస్మాత్ కుషీద దశైకాదశాత్ అలా వస్తుంది. ఇది సమాహార ద్వంద్వ సమాసం. స్టచ్ ఓపెన్ చేసుకుని స్టంచ స్టచ్ చ స్పష్టంగా ఉన్న ప్రత్యయాలు రెండు కూడా స్టంచ స్టచ్ చ కలిపితే రెండింటిని స్టచౌ అయిపోతుంది ద్వివచనంలో. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి ప్రయచ్చతి గర్హ్యం తత్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ చూడండి, దీని యొక్క అర్థం చూడండి. ద్వితీయ సమర్థాభ్యాం రెండు ఉన్నాయి కాబట్టి ద్వితీయ సమర్థాభ్యాం కుషీద దశైకాదశ ప్రాతిపదికాభ్యాం. కుషీద ఒకటి ప్రాతిపదికం, దశైకాదశ ప్రాతిపదికం. కుషీద దశైకాదశ ప్రాతిపదికాభ్యాం కుషీద దశైకాదశ ప్రాతిపదికాభ్యాం ప్రయచ్చతి. ఇక్కడ ప్రయచ్చతి పైంచి ప్రయచ్చతి చెప్పుకున్నాం కదా. ప్రయచ్చతి అంటే ఏం చెప్పుకున్నాం అక్కడ మనము? ఇవ్వడం అన్నమాట. ఇవ్వడం, ఇచ్చే అర్థం చూసామట. సో ప్రయచ్చతి గర్హ్యం ఇత్యేతస్మిన్ అర్థే. అంటే పైంచి మొత్తం సంపూర్ణ సూత్రానికి అనువృత్తి వస్తుంది కాబట్టి ఇచ్చేలా గర్హ్యార్థంలో ఉండాలంట. ప్రయచ్చతి గర్హ్యం ఇత్యేతస్మిన్ అర్థే యథాసంఖ్యం క్రమంగా స్టచ్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః. ఈ రెండు ప్రత్యయాలు వస్తాయంట. అంటే క్రమంగా కుషీద ప్రాతిపదికం చేత స్టన్ ప్రత్యయం వస్తుంది, దశైకాదశ ప్రాతిపదికం చేత స్టచ్ ప్రత్యయం వస్తుందన్నమాట. సో అదేవిధంగా ఉదాహరణలు కూడా చూపించబడ్డాయి. కుషీదం ప్రయచ్చతి, కుషీదికః, కుషీదికి. అత్రాపి కుషీదం ప్రయచ్చతి అంటే నిందితమైన కుషీదం ప్రయచ్చతి అంటే నిందితమైనటువంటి వస్తువుని ఇస్తున్నాడు. అంటే కుషీదం అంటే కుత్సితమైన వస్తువుని ఇస్తున్నాడు, కుత్సితమైన పదార్థాన్ని ఇస్తున్నాడు. అది కుషీదం ప్రయచ్చతి, అతన్ని కుషీదకః అంటాం. కుత్సితమైన వస్తువుని ఎవరైతే ఇస్తున్నారో అతన్ని కుషీదకః అంటాం. అదేవిధంగా స్టచ్ ప్రత్యయాలు కాబట్టి ఇక్కడ స్టన్ లో
నకారం నిమిత్తంగా టిడ్డ అనే ప్రకారంగా స్టట్స్ లో కూడా షిత్ గౌరాదిభ్యష్టం గీస్ గీప్ తెచ్చుకొని మనం కుషీదకి అలాగ రూపం సిద్ధిస్తున్నాం అన్నమాట. ఓకేనా. కుషీదక కుషీదిక ఇక్కడేమో ఎప్పుడు స్టన్ ప్రత్యయం వచ్చినప్పుడు స్టన్ స్థానంలో అనుబంధం లోపం చేసుకుంటే టా మిగులుతుంది. టా స్థానం ఇక ఆదేశం చేసుకుంటే కుషీదిక అలా వస్తుంది. తర్వాత సుస్థానం ఋతువిషేకం చేసుకుని కుషీదిక. కుషీదికి కుషీదిక ఈ స్థితిలో స్త్రీలింగంలో షిత్ కాబట్టి గీస్ తెచ్చుకుంటాం. షిత్ గౌరాదిభ్యష్ట ప్రకారంగా గీస్ ప్రత్యయం తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు గీ ప్రత్యయానికి అనుమతి లోపం చేసి గీస్ ప్రత్యయానికి అనుమతి లోపం చేసి గీ మిగులుతుంది. తర్వాత ఆ ఇకారానికి ఎస్ఏ లోపం చేసి ముందుండేటువంటి కకారంలో ఉండే ఆకారం లోపం చేసుకుని ఆ ఇకారం కలుపుకుంటే కుషీదికి అలా వస్తున్నాడు. తర్వాత సు తెచ్చుకుంటాము. అలాగే యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హాలి ప్రకారంగా లోపం చేసుకుంటే ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయి. అంటే కుషీదకి అనే రూపాయలు సిద్ధిస్తుంది. అత్రాపి తాదర్తే తాత్ శబ్దం ద్రష్టవ్యం. అంటే అదే అర్థంలో ఇక్కడ తాదర్తే తాత్ శబ్దం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. यह तादर्ती से तात शब्द अर्थात दुगुना होने के लिए जो धन दिया जाता है वह द्विगुण शब्द से कहा जाता है. दुगुना రెండింతలు కావడానికి ఏ ధనం ఇవ్వబడుతుందో అది ద్విగుణ శబ్దంతో చెప్పబడుతున్నమాట. ద్విగుణార్థం ప్రయచ్చతి అని చెప్పి మనం ప్రయోగం తీసుకున్నాం. ద్వైగుణిక అని చెప్తామంట. ఇది తాదర్త్య తాత్ శబ్దం. తాదర్థ్యే తాత్ శబ్దం అంటే ఏ అర్థం ప్రయోజనం కొరకు మనం దేన్ని అయితే ఇచ్చామో ఆ అర్థాన్ని ద్విగుణ అని చెప్తాం. ఆ అర్థం మామూలుగా అయితే సింగిల్ గా ఉంది. అంటే ఎప్పుడైతే ఏ ధనం అయితే ఇచ్చామో రెండింతలు కావడానికి అప్పుడు ఆ ధనాన్ని ద్విగుణ అని చెప్పి ద్విగుణ అని చెప్పి తాదర్థ్య తాత్ శబ్దం ఈ రకంగా తీసుకుంటాడు. ఆ రకంగా తీసుకోవాలి. అలాగే కుషీదార్థం ధనం కుషీదం. కుషీదార్థం కుషితమైన ధనం కొరకు కుషీదార్థం ధనం కుషీదం. దశైకాదశికం ఇక్కడ మళ్ళీ మనకు ముందుగా కుషీద శబ్దం ఉంది కాబట్టి కుషీదం అని చెప్పుకున్న నపుంసకలింగంలో ధనంకి విశేషం కాబట్టి దశైకాదశ ప్లస్ టక్ అంటే ఇక్కడ ఒకసారి టన్ స్టాచ్ ప్రతి చెప్పాం కదా. దశైకాదశికలో మాత్రము స్టాచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ రకంగా రూపం సిద్ధిస్తున్నామంట. దశైకాదశ ప్రాతిపదికం చేత స్టచ్ అనుమతి లోపం చేసే టా స్థానం ఇక ఆదేశము ఎస్ఏ లోపం చేసుకొని దశైకాదశిక అనే రూపం సిద్ధిస్తున్నామంట. అలాగే దశైకాదశికి స్త్రీలింగంలో గీసి తెచ్చుకున్నప్పుడు ఈ రకంగా రూపం సిద్ధిస్తున్నామంట. అస్తు ఈ రకంగా మనం ఈ రెండు ప్రాతిపదికలు వచ్చేది కుషిద దశైకాదశ ప్రాతిపదికల చేత క్రమంగా స్టన్ ప్రత్యయాలు తెచ్చుకుంటే ఈ రకంగా రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఇక్కడ స్వర భేదం అన్నమాట. మళ్ళా రూపంలో శబ్ద భేదంలో ఏదైతే మనకు కనిపిస్తుందో అక్కడ అర్థ భేదం లేదు కానీ స్వర భేదం ఉంది. స్వర భేదం బట్టి అర్థంలో భేదం వస్తుంది అన్నమాట. స్వర భేదం బట్టి అర్థ భేదం వస్తుంది. ब्याज लगाकर 11 रुपए हो जावे, इसके लिए 10 रुपए ऋण दिया जाए, वह దశైకాదశ कहलाता है. అంటే 10 రూపాయలు ఇచ్చాడు. ఆ 10 రూపాయలకు ఇంకొక రూపాయి పెరిగి 11 రూపాయలు కావాలని చెప్పి దానికి ఎక్కువ కావాలని చెప్పి దశైకాదశ దశ ప్లస్ ఏకాదశ ఆ 10 11 కావాలని దశ ప్లస్ ఏకాదశ దశైకాదశ అయిపోయింది అన్నమాట. అందుకే 10 रुपये का 1 रुपया ब्याज लेना अर्थात 10% ब्याज पाणिनि जी के समय में अधिक माना जाता होगा, अतः यह निंद्य है. इस प्रकार इतना जो ब्याज ले वह दशैकादशिका कहा जाएगा. అంటే
ఇక్కడ 10లో 1వ వంతు ఇక్కడ మనకు ఒక 10వ వంతు తీసుకుని 10% తీసుకుంటున్నాం అంటే అది కూడా నిందార్థం చూసేవాళ్ళు. అంటే అప్పట్లో బ్యాధ విని తీసుకునే వాళ్ళండి. అంటే వస్తు మార్పిడి ఉండేది, ఊరిగా బదులుగా ఇచ్చేవాళ్ళు. అప్పట్లో 10% తీసుకున్నా కూడా అది నిందాగా భావించేవాళ్ళు బ్యాధ తీసుకుంటుంటే. అంటే పాండ్య మహర్షి కాలంలో కూడా. అందుకే ఆ సమయంలో ఇలా ప్రయోగం ఉన్నది కాబట్టి దీన్ని ఈ రకంగా ఉదాహరణగా పేస్ట్ చేశారు. కాబట్టి ఆ రకంగా ఉండొచ్చు అని చెప్పి ఒక టిప్పణిని ఇక్కడ సంకేత రూపంలో మహర్షి పాణిని కాలం యొక్క ఆ ప్రయోగాన్ని చూపిస్తూ ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అంటే ఆచార్య ఇక్కడ 10 రూపాయలు ఇచ్చి 11 రూపాయలు రావాలని. ఆహా, ఇప్పుడంటే వడ్డీలు బాగా పెరిగినాయి కానీ అప్పుడు అసలు చాలా తక్కువ ఉండేవి కదా. అదే మరి. అంటే 10 ఇప్పుడున్నది 10కి 1% అంటే ఇక్కడ అది కూడా ఇదిగా తీసుకుంటున్నామట. అట్లా అంటే 10కి 10% అన్నా అనుకోండి, అది ఇక్కడ ఎక్కువగా భావించాలి అప్పట్లో. అప్పుడు చాలా అసలు తీసుకునే వాళ్ళు కాదు, తీసుకుని నగణ్యంగా తీసుకునే వాళ్ళు అన్నమాట. ఇప్పుడైనా 3 రూపాయల వడ్డీలు 5 రూపాయల వడ్డీలు తీసుకునే వాళ్ళని నిందార్థంలోనే మాట్లాడతారు కదా. ఈవెన్ 10 రూపాయల 10% అయినా నిందార్థంలో మాట్లాడతారమ్మా. ముస్లిం కంట్రీస్ లో ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు నిందార్థంలోనే, వాళ్ళు అసలు డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసినా వాళ్ళు వడ్డీ తీసుకోరు. పాండ్య మహర్షి గారు లాహోర్ లో ఉన్నారు కదా. అక్కడ ఇప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే వ్యాపారం కింద అయిపోయాయి అన్నమాట. వ్యాపారం కింద అస్తు మొత్తానికి వాళ్ళ సమయంలో ఇలా ఉండేది కాబట్టి అప్పట్లో అది కూడా నిందాగా భావించే వాళ్ళకి ఉదాహరణ చెప్పబడింది. అస్తు ప్రకృతాంశరామ. ఉయించతి. ఉయించతి ఒకే పదం ఉంది, క్రియాపదం. అనువృత్తి వచ్చేసి తత్, ఠక్, తద్దితాహ, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ ఉయించతి ఇత్యేతస్మిన్ అర్థే. ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్. ఓకేనా? ఉయించతి ఈ అర్థంలో, ఉయించతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. ఓకేనా? ఉయించతి అంట. ఓకే, ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ ఉయించతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. ఉయించతి అంటే ఎన్నుకోవడం అంట. ఏంటి? ఎన్నుకునే అర్థంలో. ఏదైనా ద్వితీయ సమర్థ ప్రాతిపదికం రేగుపళ్ళు ఏరడం, రేగుపళ్ళు ఏరడం అంటే కింద పడిపోతే భూమి మీద గిరే హుయే దానం కో ఉఠానే కి క్రియాకు ఉయించతి అంటాం. అంటే భూమి మీద కింద పడిన వస్తువుని ఏరుకోవడంలో దాన్ని ఉయించతి అంటాం. खेतों के काटते समय गिरे हुए जो गेहूं के दाने उनको जो चुनता है वो గోధూమికః అంటాం. ఓకే, అది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు టిప్పణిలో కింద భాషార్థం కింద భూమిలో మనకు వడ్లు కోసిన తర్వాత, ధాన్యం కోసిన తర్వాత కూడా కొన్ని కథలు కింద పడి ఉంటాయండి. అప్పట్లో అలాగా అయిపోయిన తర్వాత కూడా కొంతమంది వచ్చి అక్కడ పనిచేసుకున్న వాళ్ళు, సేవకులు వచ్చి ఆ దాన కథని వేరుకొని దానికి ఒక మళ్ళా కుప్పగా వేసుకుందని గింజలు పెట్టి తీసుకునే వాళ్ళు. అంటే దాదాపు దాంట్లో 10 కేజీలు 20 కేజీలు దాకా కూడా వచ్చేస్తాయి ఒక రోజుకి. ఆ రకంగా ఇప్పట్లో మిషన్లు వచ్చాయి కాబట్టి ఎక్కువ పోతుంటాయి. మిషన్ తర్వాత వెనక వెళ్ళి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కథలు. అస్తు అలా ఏమి కింద పడినటువంటి వస్తువుని, పదార్థం, ధాన్యాలు ఏవైతే తీసుకుంటారో దాన్ని ఊహించేది కింద చెప్పుకుంటామట. ముఖ్యంగా పొలాల్లో గోధుమలు కానీ వడ్లు కానీ ఏవైనా కావచ్చు, కింద పడిన వాటిని ఎత్తుకొని వాటిని పోగు చేసుకుని వాళ్ళు ఉపయోగించుకునే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఊహించేది కింద చెప్పుకుంటాము. ముందుగా గోధుమల విషయం చెప్పాలి. గోధుమాన్ ఉయించతి. గౌధూమిక. గోధుమాన్ అంటే గోధుమలను, ఉయించతి ఎత్తుకుంటున్నామట. కింద పడిన వాడిని ఎత్తుకుంటాం. అతన్ని ఎత్తుకునే వాడిని అతన్ని ఏమంటాం? ఆ వ్యక్తిని గౌధూమిక అని చెప్పి పిలుచుకుంటాం. గౌధూమిక. కణాన్ ఊహించతి. కణాలు అంటే ధాన్యపు కణాలను, అంటే వడ్ల కణాలను ఎత్తుకుంటున్నా కాబట్టి కణాన్ ఊహించతి ఇది కానిక. కణాద మహర్షి అలాగే
తింటూ ఉండేవాడని చెప్పుకున్నామాట. మహర్షి కణాదుడు కూడా ఆయన ఏనాపది భిక్షాటన చేసే బయటికి కూడా వెళ్ళేవాడు కాదంట. పొలాల్లో ఉన్నటువంటి ధాన్యం గింజ మనకి ఎంత కావాలి కొంచెమే సరిపోతున్నామంట. కేవలం జీవించడం కొరకు మనం తినేవాళ్ళం అంతే. ఏమంటే ఉండాలి, శరీరానికి శక్తి కావాలి కాబట్టి. కాబట్టి ఆ కణాద మహర్షి పొలాల్లో ఉన్నటువంటి ధాన్యం గింజలు అక్కడెక్కడి నుంచి వెతుకొచ్చి వాటితో జీవనం కొనసాగించేవాడు. చూడండి, వాటితో జీవనం కొనసాగించి వాటినే తినేవాడు అనమాట. ఎక్కువ వెళ్ళేవాడు కూడా కాదనమాట. అది కణాదుడు అని పేరు పడింది. అస్తు. అలాగా కణాన్ని ఊహించేది కానిక, బాధరిక అంటే రేగిపల్లి మీరు చెప్పేట్టుగా రేగిపల్లిను కింద పడిన వాటిని ఎత్తుకొని తీసుకునే వాడిని బాధరిక అంటామాట. ఓకేనా? అలాగే ఏదైనా తీసుకోవచ్చు. సో అన్నిట్లలో టక్ ప్రత్యయం కదా, టక్ స్థానం ఇక ఆదేశం వస్తుంది. కణ ప్రాతిపదికం చేత కానిక, అందుకే టక్ ప్రత్యయం అన్నిట్లో ఆదేశం వృద్ధి చేసుకుంటాం. కాన ప్లస్ ఇక కానిక అవుతుంది. కణ ప్లస్ ఇక కానా ప్లస్ ఇక కానిక. తర్వాత సు తెచ్చుకో. గోధూమ ప్లస్ టక్, గోధుమ ప్లస్ ఇక, గోధుమ ప్లస్ ఇక. గోధుమలో ఉండే మకారంలో అకారం ఎస్సి లోపం చేసుకుంటాం. గోధూమ్ ఇక కలిపితే గోధూమిక. తర్వాత ఆదేశకు వృద్ధి చేసుకుంటే గౌధూమిక. తర్వాత సుస్థానం విసర్గం. అలాగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే బాదరిక, బదరా శబ్దం చేత ఆదేశకు వృద్ధి చేసుకుని బాదరా ప్లస్ ఇక బాదరిక. తర్వాత సుస్థానం ఋతు విసర్గం చేసుకుంటే బాదరిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. మొత్తాన్ని ఊహించేది అంటే కింద పడిన వాటిని ఎదుర్కొనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడిని ఏవైతే వేదుకుంటున్నాడో ఆ పేరుతో మనం అతన్ని పిలుచుకుంటాం. గోధుమని వేదుకున్నామని గోధూమిక అని చెప్పాం. రేగి పండ్లు తీసుకున్నామని బాధరిక అని చెప్పాం. కణాలను ఎదుర్కొనే వాడిని కానిక అని చెప్పి పిలుచుకున్నాం అనమాట. ఫస్ట్ నెక్స్ట్ చూడండి, రక్షతి. రక్షతి క్రియాపది. ఇది కూడా అనువృత్తి వచ్చేసి తత్ టక్ తద్దితా జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్, ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ మ్యూట్ లో ఉన్నారు మహాశయ. నా శృణోతి మహోదయ. క్షమితం జీ, ఏదో అంటున్నారు, ఏదో అడుగుతున్నారు. ఏమీ లేదండి, పొరపాటుని మ్యూట్ లో పడిందేమని మ్యూట్ లో ఉన్నారు అన్నాం. మధ్యలో ఎవరు అకస్మాత్ వచ్చారండి, దాని వల్ల మాట్లాడుతున్నాను. సరే.
రక్షతి రక్షతి క్రియాపదం. అనువృత్తి వచ్చేసి తత్ టక్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. అర్థః ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ రక్షతి ఇత్యేతస్మిన్ అర్థే టక్ ప్రత్యయో భవతి. ఓకేనా? ద్వితీయ సమర్థమైన ప్రాతిపదికం చేత రక్షించే అర్థంలో టక్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. అక్కడ ఊహించతి అర్థంలో, ఇక్కడ రక్షించే అర్థంలో సమాజం రక్షతి సామాజిక, గోమండలం రక్షతి గౌమండలిక, కుటుంబం రక్షతి కౌటుంబిక. చూడండి, ఏదైతే రక్షిస్తుండో ఆ అర్థాన్ని చెప్పడం కోసం టక్ ప్రత్యయం వస్తుందన్నమాట. అది ఏదైనా కావచ్చు, ఏది రక్షిస్తే ఆ పేరుతో మనం టక్ ప్రత్యయం తెచ్చేసుకుంటాం. అంటే సమాజ శబ్దం చేత టక్ ప్రత్యయం తెచ్చుకుంటాము. టక్ ప్రత్యయస్థానంలో ఇక ఆదేశం వస్తుంది. తర్వాత ఆదేశకు రిద్ది చేసుకుంటాం. సామాజ ప్లస్ ఇక ఎస్ఏ దిశలోపం చేసి సామాజిక అవుతుంది. సు తెచ్చుకుని దుత్వ విసర్గం చేసుకుంటాం. గోమండల శబ్దం చేత ఆదేశకు రిద్ది చేసుకుని గౌమండల ప్లస్ ఇక ఎస్ఏ దిశలోపం చేసుకుని గౌమండలిక. తర్వాత సుస్థానం దుత్వ విసర్గం. కుటుంబ శబ్దం చేత ఆదేశకు రిద్ది చేసుకుని కౌటుంబ ప్లస్ ఇక కలుపుకుంటే కౌటుంబిక అలా అవుతుంది. తర్వాత సుస్థానం దుత్వ విసర్గం చేసుకుంటే కౌటుంబిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాను. గోమండల అంటే అర్థం ఏంటోనండి? గోమండలం అంటే గౌలు ఉండే స్థలాన్ని, మండలాన్ని, ఆ స్థాన విశేషాన్ని. గౌని రక్షించే వాళ్ళు చాలా ఉన్నారండి. గౌ మండలం అంటాం. సమూహం, మండలం అంటే సమూహం. ఓకేనా? అంటే గోశాల అని వస్తుందండి. గోశాల అని గౌలు ఉండే మండలాన్ని, మండలం అంటే అప్పట్లో మండల శబ్దాలు లేవు, మండల సమూహాలతో వస్తుందండి. ఓకేనా? సమూహం. సమూహం. ఓకేనా? గోవుల్ని రక్షించేవాడు. అదే గౌ మండలిక అంటాం. సమూహాలు ఇప్పుడు అలా ఉన్నాయండి. కొన్ని ఆర్ఎస్ఎస్ లో కొన్ని గో రక్షించేటువంటి వాళ్ళు ఆర్య సమాజికులు ఎక్కువగా అటువంటి కొంతమంది వాళ్ళు కమిటీ ఉంటాయన్నమాట. వాళ్ళు రోడ్లమ్మడి తస్కరీల్లో వాటిని ఆవులను అమ్ముతూ ఉంటారు అన్నమాట. బాగా ఒకే లారీలలో ఒకే దాంట్లో 50-100 ఒత్తి తీసుకొని పోతుంటాం అన్నమాట తస్కరీలలో. అటువంటి వాళ్ళు రోడ్ల మీద రాత్రి పూట ఎక్కువ బక్రీద్ పండుగ వస్తే, ముస్లిమ్స్ పండుగ ఎక్కువ ఆవులు తింటూ ఉంటారు వాళ్ళంతా. ఆ సమయాల్లో ఎక్కువ యూపీలో, హర్యానాలో అక్కడ బాగా చాలా కాపలా కాసేవాళ్ళండి. పట్టుకుని వాళ్ళను ఇది చేసేవాళ్ళు. అలాగా మండలాలు ఉండేటువంటి అక్కడక్కడ ఉండి త్యాగం చేసి సాహసం చేసి నిలబెట్టేవాళ్ళు రాత్రిల పూట. మరి ఇప్పుడు గోపాలు ఉంటారు కదా, గోవుల్ని కాసేవాళ్ళు, వాళ్ళని కూడా అనొచ్చా? మండల్ని తోలికెళ్ళి గోపాలంటే వాళ్ళు పెంచడం కదా, వాళ్ళు పాలించే పోషించే వాళ్ళు, రక్షించే వాళ్ళు. రక్షించేవాళ్ళు కొంచెం ప్రయత్న విశేషం ఉంటుంది అన్నమాట, వాళ్ళకి ఎటువంటి ఆపత్తి లేకుండా. ఓకేనా? అక్కడ గోపాలకులు అంటే అక్కడ పాలించే పోషించే అర్థంలో అక్కడ హింస అనేది ఉండదు కదా. అక్కడ హింస ఉండదు. సహజంగా ఏమైనా రుగ్నంగా ఉండి ఏదైనా ఆపత్తి వచ్చి వెళ్ళిపోతే అది వేరే విషయం, కానీ అక్కడ హింస ఉండదు కదా. ఉంది. నెక్స్ట్ చూడండి, శబ్ద దర్దురం కరోతి. శబ్ద దర్దురం కరోతి. శబ్ద దర్దురం ద్వితీయ విభక్తి ఏకవచనం, కరోతి క్రియాపదం. కరోతి ఏంటి? క్రియాపదం. సమాసః శబ్దం దర్దురం. రెండు పదాలు ఉన్నాయి, శబ్దశ్చ దర్దురశ్చ. శబ్ద దర్దురం, శబ్ద దర్దురం ఇత్యత్ర సమాహార ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి తత్ టక్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాభ్యాం ఏంటి? ద్వితీయ సమర్థాభ్యాం శబ్ద దర్దుర ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం. ద్వితీయ సమర్థంతో యుక్తమైనటువంటి శబ్ద ప్రాతిపదికము, దర్దుర ప్రాతిపదికం. అంటే శబ్దం అంటే శబ్దం కాదు, శబ్దమే స్వరూపవాది తీసుకోవాలి. శబ్దమే. ఓకేనా? శబ్దం అంటే ఏదో శబ్దం కాదు ఇక్కడ. శబ్ద దర్దుర ఈ రెండు శబ్దాలు. ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం
కరోతి ఇత్యేతస్మిన్ అర్థే, చేసే అర్థంలో కరోతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి అని చెప్పి ఇక్కడ మనకు సూత్రార్థం కనిపిస్తున్నారు. కరోతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. ఓకేనా? ఉదాహరణకు శబ్దం కరోతి ఇది శాబ్దిక వైయాకరణ. శబ్దం గురించి చెప్తుంటారు వైయాకరణ అంతా, అందుకే శాబ్దిక వైయాకరణ. వైయాకరణ ఎప్పుడు శబ్దాన్ని గురించి చెప్తా, అర్థం గురించి చెప్పదన్నమాట. వాళ్ళ ఉద్దేశము ఈ శబ్దం ఎలా తయారైంది, ఈ శబ్దంలో ధాతువు ఏంటి, ఈ శబ్దంలో ప్రాతిపదికం ఏంటి, ఈ శబ్దంలో ప్రత్యయం ఏంటి, ఈ శబ్దంలో స్వరం ఏంటి, వాళ్ళు ఎంతసేపు శబ్దం గురించి మాట్లాడుతాను. కానీ వ్యాకరణం అంటే వ్యాక్రియంతే శబ్దాన్ని అనేది వ్యాకరణం అంట. ఓకేనా? శబ్దాన్ని వ్యాకరణం చేసుకుంటాం అంటే దాన్ని విశేషంగా విశదీకరించి చెప్పుకుంటాం, ధాతు ప్రకృతి చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ శబ్దం కరోతి శాబ్దికో వైయాకరణ అంటాం. అలాగే దర్దురిక, దర్దుర శబ్దం చేత దార్దురిక కుంభకార, దార్దురిక దర్దుర కుంభకాన్ని దర్దుర శబ్దం చేల్చుకున్నాం. ఆ వ్యక్తిని దార్దురిక కుంభకార అంటాం. అస్తు ఇక్కడ అర్థం మనకేం స్పష్టంగా లేదు. ఇక్కడైతే శబ్దం కాదు శాబ్దిక, శబ్దం చేసేవాడిని శాబ్దిక అంటే శబ్దం చెప్పేటువంటి వైయాకరణ శాబ్దిక అంటాం. ఇక దర్దుర అనేది ఒక పదార్థ విశేషము, కుండ విశేషం అని ఉంటుంది. ఎందుకు కుంభకారుడు అంటున్నాం కాబట్టి. సో దాని ప్రయత్న విశేషం చేత ఏదైనా ఒకటి వస్తువుని తయారు చేసి ఉంటాయి. అందుకే దార్దురిక కుంభకార అని చెప్పుకున్నామట. దర్దుర శబ్దం చేత ఆదేశకు వృద్ధి చేసుకుని దార్దుర ప్లస్ ఇక ఎస్సి లోపం చేసుకొని కలుపుకుంటాము, దార్దురిక అలా వస్తుంది. తర్వాత స్థానంలో ఋతు విసర్గము. అలాగే శబ్ద ప్రాతిపదికం చేత ఆదేశకు వృద్ధి చేసుకుని శాబ్ద ప్లస్ ఇక శాబ్దిక ఎస్సి లోపం చేసుకున్న తర్వాత సుస్థానం ఋతు విసర్గం చేసుకుని శాబ్దిక వైయాకరణ. వైయాకరణ వా పక్కన ఉంది కాబట్టి శాబ్దికో వైయాకరణ అని వచ్చింది ఇక్కడ. ఓకే, సో అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి పక్షి మత్స్య మృగాన్ హంతి. పక్షి మత్స్య మృగాన్ హంతి. పక్షి మత్స్య మృగాన్ ద్వితీయ విభక్తి బహువచనం, హంతి క్రియాపదం. సమాసం వచ్చేసి పక్షిశ్చ మత్స్యశ్చ మృగశ్చ ఇది పక్షి మత్స్య మృగాః. ఓకేనా? తాన్ పక్షి మత్స్య మృగాన్, ఇది ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి తత్ టక్ తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః చూడండి. ద్వితీయ సమర్థేభ్యః, ద్వితీయ సమర్థం ద్వితీయ విభక్తి తెచ్చుకోవాలి ప్రాతిపదికం చేత. ద్వితీయ సమర్థేభ్యః పక్షిన్ ప్రాతిపదికము, మత్స్య ప్రాతిపదికం, మృగ ప్రాతిపదికం. ద్వితీయ సమర్థేభ్యః పక్షిన్ మత్స్య మృగ ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యో హంతి చంపడం అన్నమాట. హంతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. చంపే అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. అత్ర స్వస్య రూపస్య పర్యాయాణం తద్ విశేషానాం చ గ్రహణం భవతి. ఇక్కడ మనము పక్షిన్ మత్స్య మృగ 3 పదాలు తీసుకున్నామట. దీనికి పర్యాయ శబ్దాలు తీసుకోవచ్చండి. ఇవే కాకుండా ఇక్కడ ఇచ్చిన శబ్దాలే కాకుండా పక్షి అర్థాన్ని ఇచ్చే శబ్దాలు ఏవైతే ఉన్నాయో, మత్స్య అర్థాన్ని ఇచ్చిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో, మృగ అర్థాన్ని ఇచ్చే శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా, అందుకే స్వస్యచ అంటే పక్షిని మత్స్య మృగ ఈ శబ్దాలతో కూడా ఠక్ ప్రత్యయం వస్తుంది. అలాగే స్వస్య రూపస్య పర్యాయానాం చ, పర్యాయాణం అంటే పర్యాయ శబ్దాలు ఏవైతే ఇదే అర్థం చెప్పడానికి ఆ శబ్దాల చేత, అదే తది విశేషణానాం చ ఆ పక్షార్థం చెప్పే విశేష శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి విశేషణాలలో కూడా ఇవి ఈ సూత్రం ప్రకారంగా మనము ఠక్ ప్రత్యయం చేసుకోవచ్చు. అందుకే అత్ర స్వస్య రూపస్య పర్యాయాణం
విశేషానాం చ గ్రహణం భవతి అని చెప్పి చెప్పుకున్నామట. ఉదాహరణకు పక్షిణో హంతి, పాక్షిక, శాకునిక, మాయూరిక, తైత్తిరిక, ఇలాగా పక్షిని శబ్దానికి ఉదాహరణ తీసుకున్నాడు. పక్షిని మొట్టమొదటి పక్షిని శబ్దం చేత పక్షిన్ టక్, టక్ స్థానం ఇక ఆదేశం వస్తున్నమాట. ఇక ఆదేశం రాగానే ఇక్కడ పక్షిలో టీ భాగం లోపం చేసుకుంటాం. టక్ పెడతాం కదా, టీ భాగం లోపం అవుతుంది. టీ భాగం లోపైనప్పుడు పక్షిలో ఉండే ఇన్ని భాగం లోపిస్తుంది. ఇన్ని భాగం లోపించినప్పుడు పక్ష ప్లస్ ఇక ఉంది, కలిపితే పక్షిక. ఆదేశకు వృద్ధి చేసుకుంటే పాక్షిక. తర్వాత సుస్థానంలో తత్వ విషయం చేసుకుంటే పాక్షిక. పక్షినో హంతి అంటే పక్షిని చంపేవాడిని పాక్షిక అంటాం. శాకునిక, శాకునిక, ఓకేనా. ఇది పక్షికే శాకుని పర్యావాచ శబ్దం అండి. ఇక్కడ శాకునిక అనే పక్షి అనమాట. శకునిన్ హంతి ఇది శాకునిక అంటే శకుని అంటే పక్షుని చంపేవాడిని శాకునిక అంటాం. అక్కడ పర్యావాచ శబ్దం అనమాట. అందుకే శకున ఠక్, శకున్ ఠక్, శకునిన్ శబ్దం అంట. శకునిన్ ఠక్. ఇక్కడ శకునిన్ లో ఇన్ని భాగం లోపిస్తుంది, టీ భాగాన్ని లోపం చేసుకుంటాం టేహి ప్రకారంగా. తర్వాత ఆదిస్కృతి శాకుని, శాకున్ ప్లస్ ఇక, టక్ స్థానం ఇక ఆదేశం వచ్చింది, శాకునిక. తర్వాత సుస్థానంలో లిట్టు విషదిగ్గం. మయూర ప్రాతిపదికం చేత మాయూరిక, టక్ స్థానం ఇక ఆదేశం కలుపుకొని ఆదేశకు వృద్ధి చేసుకుంటే మాయూరిక. తిత్తిర ప్రాతిపదికం చేత తైత్తిరిక. ఇవన్నీ కూడా పర్యావాచ. తిత్తిరి కూడా పక్షి విశేషానికి పర్యావాచ శబ్దంగా తీసుకోబడింది అన్నమాట. సో ఇక్కడ మనం చూసాం ఈ పక్షి శబ్దానికి పర్యావాచ శబ్దాలు, విశేష శబ్దాలు, ఓకేనా. ఇప్పుడు మత్స్య శబ్దానికి, మత్స్య శబ్దం స్వరూప శబ్దం ఇక్కడ ఏదైతే ఉందో సూత్రంలో అది తీసుకున్నాం. మత్స్య ప్రాతిపదికం చేసి టక్ తెచ్చుకుంటే ఆదేశకు వృద్ధి చేసుకుని మాత్స్య ప్లస్ ఇక, ఎస్సీ తెచ్చే లోపం చేసుకుని మాత్సిక. సుస్థానం ఋతు విసర్గం చేసుకుంటామట. మేనిక, మేన ప్రాతిపదికం చేత మైనిక అవుతుంది. మేన ప్రాతిపదికం చేత, మేన పక్షి విశేషం అండి. మేన అనేది ఒక చేప విశేషం. మేన ప్లస్ ఇక ఆదేశకు మైనిక, మైన ఇక, ఎస్సీ లోపం చేసుకుని మైనిక అయిపోయింది అన్నమాట. తర్వాత సుస్థానం ఋతు విసర్గం. మీనా అనకూడదండి. మీనా అండి, మీనా. మీన అంటే మీన రాశి అంటారు. మీనం అంటే చేప. ఓకే, మీన అంటున్నా. మీన రాశి కూడా ఉంది కదా. మత్స్య అన్న కూడా చేపేనండి. ఏంటండి మత్స్య అన్న కూడా, అది కూడా ఒక రకమైన చేప. మత్స్యం చేపే. మత్స్య అవన్నీ మీనం అంటే చేప. చేప. ఓకే, ఈకి వృద్ధి చేస్తే ఐ అయిపోయింది, మై అయిపోయింది. ఇక్కడ మైనా ప్లస్ మీనా అనేది మైనాగా మారిపోయి, మైనా తర్వాత ఇక ఆదేశం చేసుకుంటే ఇక తర్వాత ఎస్సీ లోపం చేసుకుని మైనిక అలా వచ్చేసింది. తర్వాత చూస్తా ఋతు విసర్గం. మృగవాచి శబ్దం చేత మృగాన్ హంతి, మృగాలను చంపుతున్నామని మార్గిక అంటాం. లేదా మృగం అంటే ఇక జింక. అలాగే హరిణీన్ హంతితి హారనిక, హరిణీన్ హంతితి హారనిక. సో మృగ ఠక్, మృగ ఇక, మృగలో ఆదేశకు వృద్ధి చేసుకుంటే మార్గ ఇక, ఎస్సీ లోపం చేసుకుంటే మార్గ ఇక, కలిపితే మార్గిక. తర్వాత సుస్థా ఋతు విసర్గం. హరిణ శబ్దం చేత టక్ ప్రత్యయం చేసుకుంటాం. హరిణ ప్లస్ టక్, హరిణ ప్లస్ ఇక, హారిణ ప్లస్ ఇక, ఎస్సీ లోపం చేసుకుని హారనిక. తర్వాత ఋతు విసర్గం చేసుకుంటున్నా హారనిక అనే రూపాయలు మనకు సిద్ధిస్తుంది. यहाँ पक्षिन मत्स्य मृगा शब्दों के अपने रूप, इनके पर्याय और विशेषवाची शब्दों का भी ग्रहण होता है. पक्षियों को जो मारे वह पाक्षिक होगा. इसी प्रकार अन्य చోట్ల అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయబడింది. అస్తు. సో ఇది ఒక దీనికి సంబంధించింది. హంతి అనువృత్తి వస్తుంది.
పరిపంతం చ తిష్టతి. పరిపంతం ద్వితీయ విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. పరిపంతం ద్వితీయ విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. తిష్టతి క్రియాపదం. అనువృత్తి వచ్చేసి హంతి, తత్, ఠక్, తద్ధితాః, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ పరిపంథ ప్రాతిపదికాత్ తిష్టతి. ద్వితీయ సమర్థాత్ పరిపంథ ప్రాతిపదికాత్ తిష్టతి హంతి చ ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. ద్వితీయ సమర్థాత్ పరిపంథ ప్రాతిపదికాత్ తిష్టతి హంతి హంతి చ ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. ఓకేనా? సో ద్వితీయ సమర్థం అంటే పరిపంథ ప్రాతిపదికం చేత తిష్టతి అంటే ఉండటం, కూర్చోవటం, చంపటం, ఈ రెండు అర్థాలు. తిష్టతి హంతి చ ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయం భవతి. రెండు అర్థాలు ఠక్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? ఇక తిష్టతి నుంచి అర్థం వస్తుంది, పైనుంచి హంతికి కూడా అర్థం వస్తుంది. ఈ రెండు అర్థాలు ఠక్ ప్రత్యయం వస్తుంది. కానీ ఏ ప్రాతిపదికం? పరిపంథ ప్రాతిపదికం చేతని. సో పరిపంథం తిష్టతి పారిపంథిక చౌరః, పరిపంథం హంతి पारिपंथिकः, परितः पंथानम तिष्ठति। अर्थात जो चारों ओर से मार्ग को घेर के बैठे, నాలుగు వైపు నుంచి మార్గాన్ని ఆక్రమించి ఎవరైతే కూర్చుంటారో నాలుగు వైపుల నుంచి, ఒక దొంగవాడే కదా అన్ని వైపుల నుంచి మార్గాలను, దొంగలు ఎక్కడి నుంచి వస్తారా, యాత్రికులు ఎక్కడి నుంచి వస్తారా వాళ్ళు ఎలా దోపిడీ చేయాలని నాలుగు వైపుల నుంచి ఆక్రమించి కూర్చుంటాడు అన్నమాట, అన్ని వైపుల నుంచి అలాగా ప్రబంధం చేసి కూర్చుంటామట. అతని పరిపంథానం తిష్టది అంటే నాలుగు వైపుల నుంచి పంత మార్గాన్ని ఆక్రమించుకొని నాలుగు వైపుల నుంచి మార్గాన్ని ఆ రకంగా విధి విధానం చేసుకొని కూర్చో ఉంటాయన్నమాట. అందుకే పరిపంథం హంతి పరిపంథం తిష్టతి పారిపంథిక చౌరః, చౌరః దొంగవాడు, వచ్చేవాడిని ఎలా పట్టుకోవాలని చెప్పి నాలుగు వైపు నుంచి మార్గాన్ని ఆక్రమించి కూర్చోంటాడు అన్నమాట. అలాగే పరిపంథం హంతి పారిపంథిక, పరిపంథం అంటే మార్గంలో వచ్చేవాడిని ఎలా చంపుతూ ఉంటారు అన్నమాట. డబ్బు కోసం, ధనం, వస్తువుల కోసం, ఏదన్నా బంగారు నాణ్యముల కోసం, ఒంటిలో ఉండేటువంటి నగల కోసం, ఇటువంటి అప్పట్లో ఎక్కువ దోపిడీ జరిగేటమాట. రాష్ట్రంలో ఎక్కువ అప్పుడు ద్రవ్యాలు, సొమ్ములు ఎక్కువగా మెడలు వేసుకునే వాళ్ళు అనమాట. అప్పుడు మార్గం మధ్యలో చాలా మంది అలా దోపిడీలు చేసేవాళ్ళు. అందుకే పరిపంథం హంతితి పారిపంథిక అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించుకోవచ్చు. పరిపంథం హంతి, ఇక్కడ పరిపంచ నాలుగు వైపుల నుంచి ఆక్రమించి చంపేవాడు ఎవరైతే ఉన్నారో వారిని పారిపంథిక అని చెప్పి పిలుచుకుంటా ఉంటాం. ఆ రకం ప్రస్తావించుకుంటాం. అస్తు. ఇక్కడ హిందీ భాషార్థంలో చారం వస్తే మార్గ్ సే ఘేరకే బయట ఘేరకే ఆక్రమించి నాలుగు వైపు నుంచి దొంగవాడు ఎట్లా వస్తా చెప్పలేం కదా, అందుకే ముందు నాలుగు వైపు నుంచి ఆక్రమించుకుంటాడు. ఎట్లా వచ్చినా ఆక్రమించాలి, దొంగతనం చేయాలి. అంటే ఆక్రమించి అన్ని వైపుల నుంచి సంసిద్ధంగా ఉంది. చుట్టుముట్టి అది తీసుకోవద్దు. నాలుగు వైపు చుట్టుముట్టి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, దొంగతనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఇక్కడ తీసుకోవాలి. వస్తు చూడు, అప్పట్లో ఆయన ఎంత వైజ్ఞానికంగా ఇవన్నీ సూత్రాలు రచించాడు, ఎంత సూక్ష్మంగా, ఎంత సూక్ష్మ బుద్ధితోటి అప్పుడు పరిస్థితి అనుగుణంగా సూత్రం యొక్క రచన మనసులో పెట్టుకొని రచించడం కూడా అది చాలా వైజ్ఞానికంతో కూడుకుని ఉంది. ఓకే, నెక్స్ట్ సూత్రం అది చూద్దామండి. మంత్ర భావన. సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। नमस्ते। नमस्ते महोदय।